అక్రమార్కులతో చేతులు కలిపిన జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం డిఎస్ఓ. ప్రభుత్వ ఖజానాకు 6 కోట్ల రూపాయల గండి. మిల్లర్లకు అండగా నిలిచి భారీ కుంభకోణానికి తెరలేపిన అధికారులు. నేటి ప్రత్యేక కథనం మీ బిజిలీ టీవీలో. ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపితే ఎలా ఉంటుంది? ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లితే బాధ్యత ఎవరిది? కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల శాఖలో వెలుగు చూస్తున్న ఆరోపణలు ఇప్పుడు మీ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లకు అండగా నిలుస్తూ ప్రభుత్వానికి చెందిన కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం డిఎస్ఓలు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి సమాచారం, ఆర్టీఐ ద్వారా సేకరించిన పత్రాలు, మిల్లర్ల ఫిర్యాదులు ఈ వ్యవహారంపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. రెండు 2023-24 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం పలు రైసు మిల్లర్లకు అప్పగించారు. అయితే సుమారు 6 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన సిఎంఆర్ బియ్యాన్ని గడువు ముగిసినా ప్రభుత్వం వద్దకు చేరవేయలేదనే సమాచారం వెల్లువెత్తుతోంది. నిబంధనల ప్రకారం గడుపులోగా సిఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లర్లపై 25% పెనాల్టీ విధించాల్సి ఉంటుంది. కానీ ఆ జరిమానా నుంచి కొందరు మిల్లర్లను కాపాడేందుకు అధికారులు ప్రత్యేకంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువిస్తున్నాయి. షిఫ్టింగ్ పేరుతో కాగితాల మాయాజాలం భారీగా జరిగినట్లు సమాచారం. మిల్లుల్లో అసలు ధాన్యం నిల్వలు లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తూ ఒక మిల్లు నుంచి మరొక మిల్లుకు ధాన్యం షిఫ్ట్ చేసినట్లు కేవలం రికార్డుల్లోనే నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భౌతికంగా ధాన్యం లేకపోయినా తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సివిల్ సప్లై కార్పొరేషన్ను తప్పుదోవ పట్టించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన సిఎంఆర్ బియ్యం అందక ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు అక్కడి ప్రజలు, ప్రజా సంఘాలు, నాయకులు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్కు ఏడాదికి పైగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పలు అనుమానాలకు తావేస్తోంది. ఆధారాలు సమర్పించినప్పటికీ అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై చిన్న మిల్లర్లు, ప్రజా సంఘాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో పక్కా జిల్లాల నుంచి ధాన్యం తరలింపునకు సంబంధించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పత్రాలు, తీర్మానాలు తమ వద్ద ఉన్నాయని ఫిర్యాదుదారులు బిజిలీ టీవీతో చెబుతున్నారు. పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు విడుదల సమయంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయని వారు చెప్తున్నారు. బిల్లుల క్లియరెన్స్ కోసం భారీ మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తున్నారని, లక్షల రూపాయల వసూలు చేశారని మిల్లర్లు బహిరంగంగానే బిజిలీ టీవీతో ఆరోపిస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అప్పటి పౌర సరఫరాల శాఖ కమిషనర్ సంబంధిత అధికారిని కరీంనగర్ నుంచి తొలగించి హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే సదరు అధికారి రాజకీయ పలుకుబడి, ఇతర ప్రభావాలతో ఆ ఉత్తర్వులను అమలు కాకుండా చేసుకొని మళ్ళీ అదే స్థానంలో కొనసాగుతూ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి దారి తీస్తున్నారని వారు ఈ సందర్భంగా బిజిలీ టీవీతో తెలియజేస్తున్నారు. ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత గల అధికారులు అక్రమాలకు పాల్పడారనే ఆరోపణలు నిజమైతే ఇది అత్యంత తీవ్రమైన విషయంగా భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలని ప్రజలు, ప్రజా సంఘాలు రైస్ మిల్లర్లను డిమాండ్ చేస్తున్నారు. అధికారుల అవినీతి, బడా మిల్లర్ల భారీ దోపిడీల లాంటి సమాచారాలు ఆర్టీఐ యాక్ట్ ద్వారా తాము సేకరించామని, ఈ ఆరోపణలు రుజువైతే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే సివిల్ సప్లై
వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా చిన్న మిల్లర్లు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల శాఖలో అనాదిగా తిష్టవేసిన అధికారుల అవినీతి, కొంతమంది బడా దోపిడీ మిల్లర్ల అక్రమ దందా తదితర విషయాలపై వరుస కథనాలు మీ బిజిలీ టీవీలో త్వరలో.